ఇక్కడ ఇంత ఎత్తుగా ఉన్న ఈ కొండ చిక్బల్లాపూర్లోని పాపాగ్ని మఠం దగ్గర ఉంది. పేరు స్కందగిరి హిల్స్. కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బ్రహ్మం గారు పుట్టి పెరిగింది కూడా ఇక్కడే ఈ పాపాగ్ని మఠంలోనే. భూభారాన్ని తగ్గించడానికి భూమి మీదకు వచ్చిన స్వామివారు వీరంబొట్లయ్యగా ఈ పాపాగ్ని మఠంలోనే వీరభోజయాచార్యులు వీరపాపమాంబ తల్లిదండ్రులుగా పెరిగాడు. స్వామివారు 12 ఏళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. తర్వాత 2 ఏళ్లకు తల్లికి పిండోత్పత్తిని వివరించి విశ్వరూపం చూపించి సన్యాసి అయి ఈ దేశాటనం వెళ్లారు 14 ఏళ్లప్పుడు. అయితే స్వామివారు తల్లి తండ్రులైన వీరభోజయాచార్యుల వీరపాపమాంబ సమాధులు ఇక్కడే ఉన్నాయన్నమాట. అలాగే స్వామివారు విశ్వరూపం చూపించిన ప్రదేశం కూడా ఇదే. ఈ గుట్టపైన ఉన్న స్తూపం స్థానంలోనే స్వామివారు విశ్వరూపం చూపించారు. కర్ణాటకను వదిలి వెళ్లిపోయేటప్పుడు స్వామివారు విడిచిపోయిన పాదాలు ఇవే ఇక్కడే ఉన్నాయి. తర్వాత దేశాటనం వెళ్లి బనగానపల్లెకు చేరుకున్నారు.